పవిత్ర యాత్రాస్థలం పూరికి శ్రీక్షేత్రం, నీలాచలం అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇది జగన్నాథుని నివాస స్థానం. కళ్యాణమూర్తి జగన్నాథ స్వామికి జరిగే 22 ఉత్సవాలలో రథయాత్ర ముఖ్యమైనది. దీనికి గండీచ యాత్ర అని పేరు. ఆషాఢమాసం శుక్లపక్షం విదియ రోజున జగన్నాథుడు, చెల్లెలు సుభద్ర, అన్న బలభద్రస్వామి ముగ్గురు దేవుళ్ళు పెద్ద దేవాలయం వదిలి గండీచ మందిరానికి 3 రథాల్లో ప్రయాణం చేస్తారు. దీన్నే జగన్నాథ రథయాత్ర అని మనం చెప్పుకుంటాం. ఈ రథయాత్రకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం గండీచదేవి ఆలయంలో శ్రీకృష్ణుని బాలలీలను గుర్తు చేసే పవిత్ర స్థలంగా భావిస్తారు. జగన్నాథ స్వామి ప్రతి సంవత్సరం తన భక్తులను అనుగ్రహించడానికి స్వయంగా బయటకు వచ్చి వారిని దర్శించుకోవడం ఈ యాత్ర వెనుక ఉన్న ప్రధాన ఆధ్యాత్మిక భావన. స్కాంద పురాణం, బ్రహ్మ పురాణం, పద్మ పురాణం వంటి అనేక పురాణాల్లో జగన్నాథ మహిమ మరియు రథయాత్ర విశిష్టతను ప్రస్తావించబడింది. ఈ రథయాత్రలో 3 రథాలను వాడతారు. ఒకటి నంది ఘోష రథం. ఇది శ్రీ జగన్నాథ స్వామి వారి రథం. సుమారు 16 చక్రాలు కలిగి ఉండి పసుపు మరియు ఎరుపు రంగులలో అలంకరించబడి ఉంటుంది. 3 రథాల్లోకి ఇది అతి పెద్దది. రెండవది తాళ్ళధ్వజ రథం. ఇది బలభద్రుని రథం. సుమారు 14 చక్రాలు కలిగి ఉండి ఆకుపచ్చ మరియు ఎరుపు రంగులలో అలంకరింపబడి ఉంటుంది. ఇక మూడవది దర్పదలన రథం. ఇది శ్రీ సుభద్రాదేవి రథం. సుమారు 12 చక్రాలు కలిగి ఉండి నలుపు మరియు ఎరుపు రంగులలో అలంకరింపబడి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ 3 రథాలను కొత్త కలపతో నిర్మించడం ఈ ఉత్సవంలోని విశిష్ట సాంప్రదాయం. మరొక విశిష్టమైన సాంప్రదాయం ఏమిటి అంటే చెర్పహార. గజపతిరాజు మహారాజు స్వయంగా బంగారు చీపురితో రథాలను శుభ్రం చేసే ఆచారాన్ని చెర్పహార అంటారు. ఈ సాంప్రదాయం ద్వారా ఎంతటి వారైనా భగవంతుని ముందు సేవకులే అని ప్రపంచానికి తెలియజేస్తారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.